కలుషితంగా మారిన మంచినీళ్ల గుంటను గురువారం ఉదయం ఎన్డీఏ కూటమి నేతలతో పాటు జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. గోవిందరాజస్వామి ఆలయంకు నిత్యం నీళ్లు తీసుకువెళ్లే మంచినీళ్ల గుంట కలుషితానికి రొయ్య, స్విమ్స్ ఆసుపత్రుల నుంచి వచ్చే మెడికల్ వేస్టేజ్ మున్సిపల్ డ్రైనేజీలో కలవకుండా భూమిలో ఇంకిపోవడమే కారణమని కార్పొరేటర్ నరసింహాచారి ఎమ్మెల్యేకు వివరించారు. మంచునీటి గుంట చుట్టూ కలుపు మొక్కలు పెరిగిపోవడంతో పాటు అపరిశుభ్రంగా ఉండడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరంగం నుంచి తెచ్చిన గోవిందరాజస్వామికి టీటీడీ వారంలో ఒక్కరోజు పూజలు నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కర్మకాండలు నిర్వహించుకునే పాత గది ఇరుకుగా ఉందని, కొత్తది టెండర్ ప్రక్రియ పూర్తిగా పనులు మొదలు పెట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న తీరును కార్పొరేటర్లు తెలిపారు. మంచునీళ్ల గుంటకు వెళ్లే మార్గంలో రోడ్డుపైనే చెత్త, ఇతర వ్యర్థాలు వేస్తుండటంతో దుర్వాసన వెదజల్లడంతో డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లను కోరారు. మంచునీళ్ల గుంటను మంచునీటి గుంటగానే ఉంచేలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. 50,000 మందికి త్రాగునీరు అందించే మంచునీళ్ల గుంట పునరుద్ధరణకు గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రొయ్య, స్విమ్స్, మెడికల్ వ్యర్థాలను మున్సిపల్ డ్రైనేజీ కాలువలో కలిపేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కలుషిత నీరును శుద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. టీటీడీఓ కార్పొరేషన్ కమిషనర్లతో చర్చించి మంచునీళ్ల కుంటను పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచారి, సికే రేవతి, కల్పనా యాదవ్, టీడీపీ నాయకులు మునికృష్ణ, కట్టా జయరాం, నయనాల శ్రీనివాసులు, వరప్రసాద్ యాదవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే ఈ ఒక్క పుష్కరిణి కూడా ఈ నీటిని తీసుకొని దేవుడికి గోవిందరాజస్వామి ఆలయానికి గోవిందరాజస్వామి పూజలు చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా విగ్రహాన్ని శ్రీరంగపట్టణం నుంచి పూజలు శంకరాచార్యులు తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చిన సమయంలో ఇక్కడ కొంత దింపేయడం దాన్ని జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి మంచినీళ్ళ కుంట పుష్కరిణి అనేసి ఒక నామకరణం చేసి ఇప్పటికి కూడా గోవిందరాజస్వామి విగ్రహము ఎక్కడి నుంచి అయితే అసలైన విగ్రహము ఎక్కడి నుంచి అయితే శ్రీరంగపట్నం నుంచి వచ్చిందో శంకరాచార్యులు తీసుకొచ్చారో ఆ ఒక విగ్రహం కూడా ఇక్కడే ఉంది. దానికి కూడా ఈ మధ్యలో టీటీడీ వాళ్ళు వచ్చి ప్రతి శనివారం కూడా పూజలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి వాటర్ తీసుకొని గోవిందరాజస్వామి ఆలయానికి గోవిందరాజస్వామికి పూజకు వాడుతున్నారు. ఈ ఒక్క మంచినీళ్ళ కుంట, రోయా హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్, ఏడుకొండల వెంకటేశ్వరం, ఏడుకొండల నుంచి కూడా నీళ్ళంతా కూడా ఇటు వస్తూ ఉన్నాయి. డౌన్లో ఉంది కాబట్టి అప్పుడు శంకరాచార్యులు పెద్దలు అందరూ కూడా గుర్తించి దీనికి ఒక కోనేరుగా రూపొందించడం జరిగింది. ఈ యొక్క కోనేరులో ఇప్పుడు రీసెంట్గా ఒక 4-5 సంవత్సరాలుగా ఈ స్విమ్స్లో ఉండే డ్రైనేజ్ సిస్టమ్, రోయా హాస్పిటల్లో ఉండే డ్రైనేజ్ సిస్టమ్ ఫంక్షన్ కాకుండా అక్కడక్కడ బ్లాక్ అయి ఆ వాటరు వర్షంలో వచ్చినప్పుడు కలుషితమై ఆ మెడికేటెడ్ వాటర్ అంతా కూడా ఈ మంచినీళ్ళ కుంటకు రావడం జరుగుతూ ఉంది. వెంటనే దీన్ని టీటీడీ అధికారులు అయితేనేమి మున్సిపల్ అధికారులతో చర్చించి వీటిని అతి త్వరలో ఆ ఒక కలుషితమైన మెడికల్ కాలేజీలో నుంచి వస్తున్న కలుషిత వాటర్ని ఈ పుష్కరిణికి రాకుండా ఇక్కడ కార్పొరేటర్లందరూ కూడా చాలాసార్లు కూడా ఈ 5-6 సంవత్సరాలు కూడా చెప్పడం జరుగుతోంది.